Hi friends, myself Venkatesh Gunda. I am recently qualified CA and CMA. నేను CA CMA రెండు చేయడానికి గల రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. చాలామంది నీకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ 451 మార్క్సే కదా నీకు వచ్చింది అని ఒకటి అంటా ఉండడం వల్ల ఒక నెగిటివ్ పాయింట్ అనేది వచ్చింది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ద సేమ్ టైం CAతో పాటు CMA కూడా స్టార్ట్ చేశాను. CPT అయిపోయిన తర్వాత CMAలోకి స్టార్ట్ అయ్యాను. ప్యారలల్గా బీకామ్ కూడా రెగ్యులర్ చేయడం వల్ల ఒకవేళ CAలో ఏమన్నా ఫెయిల్యూర్స్ ఏమన్నా వచ్చినా కానీ అవి బ్యాలెన్స్ చేయడం కోసం ఒకవేళ నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకుండా ఉంచడం కోసం సో నేను CMA అండ్ బీకామ్ రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు CAని మాత్రం ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ CAని మాత్రం వదలలేదు. అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు ఎట్ లాస్ట్ చివరికి బీకామ్ ఎంకామ్ అండ్ CA CMA అన్నీ క్లియర్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైం అది తీసుకోవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది కెరియర్ పరంగా. సో CA CMAకి చాలా డబుల్ క్వాలిఫై అయ్యడం వల్ల చాలా యూజ్ ఉంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇంటర్వ్యూకి. వాళ్ళు CA ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు నీకు CA CMA ఉండడం వల్ల అడ్వాంటేజ్ నువ్వు ఫస్ట్ నిన్ను తీసుకోవడానికి చాలా మొదటి ఆప్షన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు CA చదువుతున్న వాళ్ళు ఒకవేళ ఏమన్నా నెగిటివ్ అనేవి కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మంచిగా చదివే వాళ్ళు ఫెయిల్యూర్ సక్సెస్ రెండు వచ్చేవాళ్ళు అట్ ద సేమ్ టైం CMA చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. దానికి సపరేట్ ప్రిపరేషన్ అక్కర్లేదు, సపరేట్ కోచింగ్ అక్కర్లేదు, సపరేట్ దానికి ఏముండదు. బట్ కానీ సపరేట్ వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది మనిషికి. ప్యారలల్గా CA CMA అండ్ డిగ్రీ చేయడం చాలా యూస్ఫుల్ కెరియర్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్, డూ హార్డ్ వర్క్.